నమస్కారం. చాలామంది ఇంటర్లింక్ వ్యాలెట్ తెరచి చూసి అకస్మాత్తుగా 500 కాయిన్లు మాయమవ్వడంతో కంగారు పడి ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఆ కాయిన్లు ఎక్కడికి పోతున్నాయి? ఈ అయోమయానికి ఫుల్ స్టాప్ పెడదాం. అసలు కారణమేంటో ఈ విశ్లేషణలో క్లియర్గా తెలుసుకుందాం. అవును, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఒకరోజు ఉదయాన్నే లేచి చూసేసరికి కష్టపడి సంపాదించుకున్న కాయిన్లు అలా మాయమైపోతే ఎలా ఉంటుంది? చాలామంది యూజర్లు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీని వెనుకున్న అసలు కథేంటో తెలుసుకోవాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే అందరికన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది ఎలాంటి హ్యాకింగ్ కాదు, మోసమంతకన్నా కాదు. మీ అకౌంట్ 100కి 100% సేఫ్గా ఉంది. సో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇంటర్లింక్ సిస్టంలో ఉన్న ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ అంతే. సరే, మరి అసలు విషయమేంటి? దీన్నే రెఫరల్ బర్న్ రూల్ అంటారు. ఇది ఇంటర్లింక్ ప్లాట్ఫామ్లో బిల్ట్ ఇన్గా ఉన్న ఒక రూల్ అన్నమాట. ఇప్పుడు ఈ రూల్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయాల్ని డీటెయిల్డ్గా చూసేద్దాం. చాలామందికి నోటిఫికేషన్లలో రెఫరల్ బర్న్ అలర్ట్ అని కనిపించుంటుంది. దాని అర్థం సింపుల్. మన యాప్లోకి ఎవరినైతే ఇన్వైట్ చేస్తామో వాళ్లని రెఫరల్ అంటాం కదా. ఒకవేళ ఆ వ్యక్తి యాప్ని వాడటం మానేస్తే, అంటే ఇన్యాక్టివ్గా మారితే, సిస్టమ్ ఆటోమేటిక్గా మన వాలెట్ నుండి 500 కాయిన్లు తీసేస్తుంది. దీన్నే బర్న్ చేయడం అంటారు. ఈ ప్రాసెస్ మొత్తం 3 సింపుల్ స్టెప్స్లో జరిగిపోతుంది. ఫస్ట్ స్టెప్, ఇన్వైట్ చేసిన వ్యక్తి యాప్ను వాడటం మానేస్తారు. సెకండ్ స్టెప్, ఇంటర్లింక్ సిస్టమ్ దీన్ని ఆటోమేటిక్గా పసిగడుతుంది. ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్, దాని రిజల్ట్గా మన వాలెట్ నుండి 500 కాయిన్స్ బర్న్ అయిపోతాయి. ఇదంతా ఒక ఆటోమేటిక్ ప్రాసెస్, ఎవరూ మాన్యువల్గా చేసేది కాదు. మరి అసలొక యూజర్ను ఇన్యాక్టివ్గా సిస్టమ్ ఎప్పుడు డిసైడ్ చేస్తుంది? దీనికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. 1, వాళ్ళు యాప్ను అస్సలు ఓపెన్ చేయకపోయినా. 2, మైనింగ్ స్టార్ట్ చేయకపోయినా. లేదా 3, వాళ్ల వాలెట్ బ్యాలెన్స్ 0 అయిపోయినా సరే సిస్టమ్ వాళ్లను ఇన్యాక్టివ్గా కన్సిడర్ చేస్తుంది. ఓకే, కాయిన్లో ఎందుకు పోతున్నాయో మనకొక క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు అందరి మైండ్లోనూ ఒకే ఒక్క పెద్ద ప్రశ్న రన్ అవుతూ ఉంటుంది. పోయిన 500 కాయిన్లను మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలమా? దీన్నే ఇంకొంచెం స్పష్టంగా అడుగుదాం. ఇన్యాక్టివ్గా మారిన ఒక రెఫరల్ సడన్గా మళ్ళీ యాప్ ఓపెన్ చేసి మైనింగ్ మొదలుపెట్టారు అనుకుందాం. అప్పుడు మనకు కట్టైన 500 కాయిన్లు వెనక్కి వస్తాయా, రావా? సమాధానం చాలా క్లియర్ అండ్ కట్: రావు. ఒకసారి బర్న్ అయిన కాయిన్లు పర్మనెంట్గా పోయినట్టే. వాటిని మళ్లీ రికవర్ చేయడం కుదరదు. ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే, అయినా ఈ రూల్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. బర్న్ అయిన 500 కాయిన్లు తిరిగి రావు, అది ఫైనల్. కానీ ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే, మీ రెఫరల్ మళ్ళీ ఎప్పుడైతే యాక్టివ్ అవుతారో ఆ క్షణం నుంచి వాళ్ల ద్వారా మళ్ళీ కొత్తగా కాయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే పాత నష్టాన్ని పూడ్చలేం, కానీ ఫ్యూచర్లో వచ్చే సంపాదనకు ఎలాంటి డోకా ఉండదు. ఇప్పటిదాకా ప్రాబ్లం గురించి, దాని రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక అసలు మ్యాటర్కొద్దాం. సొల్యూషన్. మన కష్టాన్ని, అంటే మన కాయిన్లను ఇలా బర్న్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలో కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. మరి మన కాయిన్లను ఎలా సేవ్ చేసుకోవాలి? కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. మీ రెఫరల్స్తో రెగ్యులర్గా టచ్లో ఉండాలి. రోజూ మైనింగ్ చేయమని వాళ్లను ఎంకరేజ్ చెయ్యాలి. ఒకవేళ వాళ్ళు యాప్ని వాడటం లేదని అనిపిస్తే ఒక చిన్న ఫ్రెండ్లీ రిమైండర్ పంపండి. గుర్తుంచుకోండి, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటే మన కాయిన్స్ అంత సేఫ్గా ఉంటాయి. చివరిగా, ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే: మన నెట్వర్క్లో రెఫరల్స్ ఎంత యాక్టివ్గా ఉంటే మన కాయిన్స్ అంత సేఫ్గా, అంత ఫాస్ట్గా పెరుగుతాయి. సో కొత్త వాళ్ళని చేర్చడమే కాదు, ఉన్నవాళ్లను యాక్టివ్గా ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను. మీ రెఫరల్ నెట్వర్క్ను ఎప్పుడు యాక్టివ్గా, ఎంగేజ్డ్గా ఉంచడానికి మీ ప్లాన్ ఏంటి? దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సరైన స్ట్రాటజీ ఉంటేనే కాయిన్లను సురక్షితంగా పెంచుకోగలం.